నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ కానుకగా రేషన్ పంపిణీలో భారీ మార్పులైతే చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీ నుండి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ చంద్రన్న కానుక కిట్ పేరిట ప్రజలకు ఏ సరుకులు అందిస్తున్నారనే దాంతో పాటుగానే రేషన్ కార్డు పైన ఒక భారీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. మనకి కేంద్ర ప్రభుత్వంతో మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఏ సంక్షేమ పథకం అయినా సరే మనకు వర్తింప చేయాలంటే దానిలో రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా మారిపోయిందండి. అయితే పేద కుటుంబాలకు ప్రభుత్వాలు వీటిని జారీ చేస్తూ ఉంటాయి. బియ్యం కార్డుల ఆధారంగా ఆ కుటుంబం ఆదాయాన్ని అంచనా వేసి వారికి ప్రభుత్వ పథకాన్ని లబ్ధిని ప్రయోజనాలను అందిస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఏళ్లకు ఏళ్లు గడిస్తేనే కానీ కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వాలు దరఖాస్తు స్వీకరణ చేసేవి కావు. ప్రస్తుతం ఏపీలో రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియ చేసింది కూటమి ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు అయితే చేసింది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను డిజిటల్ సహాయకులకు అప్పగించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అదేవిధంగా పిల్లల పేర్లు నమోదు చేయించాల్సిన వారు, అంతేకాకుండా రేషన్ కార్డులలో పేర్లను మార్పులు చేర్పులు చేసేందుకు గత సంవత్సరం డిసెంబర్ నెల వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులను పొంది ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా 2 భారీ శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందండి. రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి లబ్ధిదారులకు కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కిట్లను అయితే పంపిణీ చేయబోతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ పంపిణీ అనేది ప్రారంభం అయిపోయింది కాబట్టి ఈ చంద్రన్న కానుక కిట్లు అనేవి ఏ తారీఖు నుంచి ఇస్తారు, అసలు ఎవరెవరికి ఇస్తారు, ఈ కిట్లో ఏ సరుకులు అనేవి ఉచితంగా పంపిణీ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం సందర్భంగా 2026 నుండి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పునఃప్రారంభించాలని చెప్పేసి ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి చేకూరాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక కొత్త సర్వేకి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫ్యామిలీ బెనిఫిటరీ కార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అసలు ఈ సర్వే దేనికి అంటే ఎవరికైతే ఇంకా ఈకేవైసీ అనేది పూర్తి కాలేదో, మీ మొబైల్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ కాలేదో వారందరికీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే మీ సచివాలయ సిబ్బంది అనేది మీ ఇంటికి వచ్చి పూర్తి చేయడం జరుగుతుందండి. ఇక రేషన్ కార్డు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారికి ఈ సర్వే అనేది ఒక వరంగానే చెప్పుకోవచ్చండి. ఈ సర్వేలో మీ డేటా అనేది ఎంటర్ అయిన తర్వాత ఇక ఏ పథకమైనా కానీ సరే మీరు కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదండి. మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆటోమేటిక్గా మీకు సర్టిఫికెట్లు అనేవి కూడా మీరు పొందవచ్చు. ఇంకా అర్హత లేని వారు ఈ పథకాలు పొందేందుకు అలాంటి వారందరినీ కూడా తొలగించి నిజమైన పేదలకు లబ్ధి చేకూర్చడానికి ఈ డేటా అనేది ఉపయోగపడుతుందండి. అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పథకానికైనా సరే మీరు అర్హులై ఉంటే కనుక సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో ఉన్నటువంటి మీ యొక్క సమాచారం ప్రకారం ఆ పథకానికి ప్రభుత్వమే అంటే సచివాలయ సిబ్బందే మీకు దరఖాస్తు చేయడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం చాలా అడ్వాన్స్డ్గా ఈ యొక్క సర్వే అనేది చేయడం జరుగుతుందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే ప్రకటించిందండి. గత టీడీపీ హయాంలో ఉన్నటువంటి పథకాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక ఇప్పటికే రేషన్ పంపిణీలో బియ్యము అదేవిధంగా పంచదార పంపిణీ చేయగా ఇక జనవరి 10వ తేదీ నుండి చంద్రన్న కానుక కిట్ ద్వారా కిలో గోధుమ పిండి, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరకిలో కందిపప్పు, 1/2 లీటర్ పామాయిల్ నూనె అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక్కడ గోధుమ పిండిని కేజీ 60 రూపాయల వరకు కూడా బయట షాపులో అయితే అమ్మడం జరుగుతుందండి. ఇక మనకి చంద్రన్న కానుకలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా గోధుమ పిండిని కేజీ 20 రూపాయలకే పంపిణీ చేయాలని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇక ప్రతి నెల రేషన్తో పాటుగానే కేజీ గోధుమ పిండి ప్యాకెట్ని కూడా పంపిణీ చేయబోతున్నారండి ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక ఈ చంద్రన్న కానుక కిట్లో కందిపప్పు, శనగపప్పు, పామాయిల్ నూనె, బెల్లం, గోధుమ పిండితో పాటుగానే ఒక 100 గ్రాములు నెయ్యిని కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి.
ఇక సబ్సిడీ మరియు రేషన్ మార్పులపై వచ్చినటువంటి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి సబ్సిడీ విషయానికి వస్తే గోధుమ పిండి అనేది పంపిణీ చేస్తారండి. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్లుగానే జనవరి 1, 2026 నుండి ఇక ప్రతి నెల కూడా కేజీ 20 రూపాయలకి గోధుమ పిండి అయితే పంపిణీ చేయబోతుందండి ప్రభుత్వం. ఇక దీంతో పాటుగానే సిరిధాన్యాలు కొన్ని జిల్లాల్లో, ఉదాహరణకైతే నెల్లూరు జిల్లాలో అయితే బియ్యానికి బదులుగా 3 కేజీలకు బదులుగా జొన్నలను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. అంటే 3 కేజీల బియ్యానికి బదులుగా 3 కేజీల జొన్నలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుక కిట్లో దాదాపుగా 9 రకాల సరుకులను అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఇక ఇప్పటికే చంద్రన్న కానుక కిట్లో 6 రకాల సరుకులు అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే జియో పాస్ చేయడం జరిగిందండి. ఇక రాగులు మరియు పంచదార కూడా అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందండి. పండగ సందర్భంగా సబ్సిడీ ధరలకే రాగులు, పంచదార కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రేషన్ సరుకులను సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలు కూడా పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సబ్సిడీ రూపంలో మనకి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఉదాహరణకు గోధుమ పిండి బయట మార్కెట్లో 60 రూపాయలు ఉండగా మనకి సబ్సిడీ రూపంలో ఒక్కొక్కరికి కేజీ 20 రూపాయల చొప్పున అయితే పంపిణీ చేస్తున్నారండి. అంటే మిగిలిన 40 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు అనేది పొందలేదో వారందరికీ కూడా డిసెంబర్ 15వ తేదీతో డేట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇక ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పూర్తి సమాచారాన్ని, మీ డీటెయిల్స్ మొత్తాన్ని చెప్పి దాంతోపాటు అదనంగా 200 రూపాయలు మీరు కట్టినట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది మీ ఇంటికి పోస్టులో అయితే పంపించడం జరుగుతుందండి. ఇక ఇప్పటికే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి, అదేవిధంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో మీ పేర్లు చూపిస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డు అని పొందలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక 2 భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జనవరి 10, 2026 నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే డిసెంబర్ 28, 2025 తారీఖు లోపు దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ కూడా అర్హులుగా గుర్తించి సంక్రాంతి కానుకగా వారికి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారండి. ఇంకా దీంతో పాటుగానే సంక్రాంతి పండుగ కానుకగా మరొక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. అదే కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు స్వీకరణ అయితే చేయబోతున్నారు. ఇక్కడ కొత్త పెన్షన్లు అంటే అర్థం 50 ఏళ్ళకే పెన్షన్లో లేదంటే విడో పెన్షన్సో కాదండి. ఇవి వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లకు మార్పులను అయితే చేస్తూ సంక్రాంతి పండుగ కనుక కొన్ని కొత్త కేటగిరీలో పెన్షన్లు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. అంటే జిల్లాకి 200 చొప్పున కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉన్నారండి. అవి ఎవరెవరికి చెందుతాయి అనే విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ పేషెంట్లు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించినటువంటి 90 లక్షల కార్డుల్లో 1,36,420 మంది కార్డులకు 6 నెలలకు పైగానే రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఆ కార్డులన్నీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయొచ్చు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి 2 రకాల రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది. బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలకు తెల్ల కార్డు, ఏపీఎల్ కిందకు వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ రంగు కార్డు ఇచ్చింది. ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీని ప్రభుత్వమే భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి ఫైన్ క్వాలిటీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమలు వంటి సరుకులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించింది. ప్రభుత్వ పథకాలైనటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఇతర పథకాలను ఈ రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని పథకాలను అయితే వర్తింపచేయడం జరిగింది. మరి ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త అయితే అందించిందండి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వాటి సంఖ్యను మరింత పెంచింది. రేషన్ కార్డులు ఉన్నవారికి ఇన్ని రోజులు కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేశారు. అయితే నూతన సంవత్సరం నుంచి అంటే జనవరి నెల నుంచి గోధుమ పిండి, రాగులు కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను అయితే సూచించిందండి. రేషన్ దుకాణాల ద్వారా గతంలో గోధుమ పిండి, బియ్యం, పంచదార, కందులు ఇలాంటి నిత్యావసర సరుకులు అందించేవారు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య అయితే తగ్గిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ కనుక చంద్రన్న కిట్లో పంచదార, బియ్యం, గోధుమ పిండి, రాగులు, బెల్లం, 100 గ్రాములు నెయ్యి,
దీంతో పాటుగానే శనగపప్పు, కందిపప్పు, అదేవిధంగా ఒక 1/2 లీటరు పామాయిల్ నూనె కూడా పంపిణీ చేయబోతున్నారండి. ఇక దీంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శ్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు శ్రీశక్తి పథకం పైన మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. నూతన సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఉచిత బస్సు అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ కానుకగా ఘనంగా జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో చంద్రన్న కానుక కిట్ని అయితే పంపిణీ చేస్తున్నారండి. దీంతో పాటుగానే కొత్త పెన్షన్లు అయితే ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారండి. ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు కూడా కల్పిస్తున్నారు. ఎవరికైతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు అనేది ఆన్లైన్లో మాత్రమే చూపించి రేషన్ కార్డు అప్రూవ్ అవ్వలేదో వారికి మాత్రం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జనవరి 1వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.